హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో బెంగళూరు హోటల్లో ఎంతో ఫేమస్ అయిన ఖాళీ దోశ ఒరిజినల్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఈ దోశ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి కనుక ఈ దోశ రెసిపీని ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇదొక ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. దోశలు నార్మల్గా ఒకటి తినేవాళ్ళు ఖచ్చితంగా ఇలా వేసి పెట్టారనుకోండి 4 దోశలు లాగించేస్తారు. అంత టేస్టీగా అంత సాఫ్ట్గా ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా ఈ నోరూరించే ఖాళీ దోశని పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ ఖాళీ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 1 గ్లాసు బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు, లేదంటే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. ఏవైనా సరే కొద్దిగా లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోవాలి. సోనా మసూరి బియ్యాన్ని వేసుకున్నారంటే మీకు దోశ అనేది ఇంత సాఫ్ట్గా రాదనమాట. సో అందుకోసం కొంచెం లావుగా ఉండే బియ్యాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/4 టీ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. మెంతుల్ని ఇంతకన్నా ఎక్కువగా వేసుకోవద్దు. అలాగే 1/4 గ్లాస్ వరకు మినపగుళ్ళని వేసుకోండి. మీరు బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నారో అదే గ్లాస్ తోటి 1/4 గ్లాసు వరకు మినపగుళ్ళను వేసుకోవాలి. ఇప్పుడు వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులోకి నీళ్ళను పోసుకోండి. నీళ్ళను పోసుకొని దీని మీద మూత పెట్టేసి వీటిని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీకు టైం ఉంటే ఒక 6-7 గంటల సేపు అయినా సరే నానబెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెను తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ గ్లాస్ తోటి 3 గ్లాసుల మరమరాలను వేసుకోండి. వీటినే కొంతమంది బురుగులు అని కూడా అంటారు. సో ఇంగ్లీష్లో అయితే పఫ్డ్ రైస్ అంటారనమాట. ఇలా 3 గ్లాసుల మరమరాలను వేసుకున్న తర్వాత ఇందులో కూడా నీళ్ళను పోసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచి నీళ్ళను పోసుకోండి. జస్ట్ మనకి మరమరాలు అనేది మునిగే వరకు మాత్రమే నీళ్ళను పోసుకోవాలి. మీరు అంతకన్నా ఎక్కువగా నీళ్ళను పోసుకోవద్దు. చూసారు కదా, ఇలా మరమరాలు మునిగేంత వరకు నీళ్ళను పోసుకొని ఈ గిన్నె మీద కూడా మూత పెట్టేసి వీటిని కూడా ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. మీరు బియ్యాన్ని ఎన్ని గంటలు అయితే నానబెట్టుకుంటారో సేమ్ అదే విధంగా ఈ మరమరాలను కూడా నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత ఫస్ట్ మీకు బియ్యం మినపప్పును చూపిస్తున్నాను. చూసారా, మనకి ఈ రెండు కూడా చక్కగా నానిపోయాయి. అలాగే మనకి 5 గంటల సేపు నానబెట్టుకున్న మరమరాలు కూడా నీళ్ళను పీల్చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఫస్ట్ మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం అండ్ మినపగుళ్ళని నీళ్లు లేకుండా ఈ బియ్యం మినపగుళ్ళని మాత్రమే ఈ మిక్సీ జార్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి మనం నానబెట్టుకున్న మరమరాలు ఆల్రెడీ నీళ్ళను పీల్చుకొని ఉన్నాయి కదా, ఆ మరమరాలని అదే విధంగా ఇందులోకి వేసుకోండి. నేనైతే ఇప్పుడు సగం మరమరాలు మాత్రమే వేసుకున్నాను. మిక్సీ జార్ మనకి అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకోవడానికి సరిపోదు కదా. సో సగం మరమరాలను వేసుకొని ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైనట్టుగా కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎక్కడా కూడా బరక అనేది లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఇలా బాగా మెత్తగా ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి ఈ మిగిలిన మరమరాలను కూడా వేసుకొని అవసరమైన నీళ్ళను వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిలోకి వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని మీ చేత్తోనే కనీసం ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నారంటే పిండిలో గాలి ఏర్పడి పిండి అనేది ఫర్మెంటేషన్ చాలా బాగా జరుగుతుంది అనమాట. అంటే మనకి పిండి అనేది చక్కగా పులుస్తుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక 8 గంటల సేపు పులియబెట్టాలి. నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇలా పులిసిన పిండిలో మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. ఉప్పును కూడా వేసుకొని ఈ పిండిలో ఉప్పు అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. సో కలుపుకున్న తర్వాత మీకు ఇక్కడ నేను పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను. చూసారా, మనకి ఈ విధంగా గరిటె జారుగా ఉండాలన్నమాట. మరీ గట్టిగా అలాగే మరీ పలుచగా కాకుండా ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని రెడీ చేసుకోండి. మీకు ఒకవేళ అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్ళను వేసుకొని ఈ పిండిని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఖాళీ దోశను వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి
దోసల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి. పెనం అనేది బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా 1 నుంచి 2 గరిటెల వరకు ఇలా పైనుంచి పిండిని పోసుకోండి. ఇలా పైనుంచి పోసుకున్నారంటే మీకు దోశ అనేది ఎంతవరకు స్ప్రెడ్ అవ్వాలో అంతవరకు మీరు కలుపుకున్న దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా దానికదే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. మీరు దీన్ని మళ్ళీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు. సో చూసారా, దోశ చక్కగా దాని అంతటా అదే ఇలా స్ప్రెడ్ అయిపోతుంది. దోశ ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత దోశ పైన చక్కగా హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో. మనం ఈ పిండిలో వంట సోడాలు, ఈనోలు ఇవేమీ వేయకపోయినా కానీ మనం పిండిని రాత్రంతా కూడా పులియబెట్టాం కదా, అందువల్ల మనకి ఈ దోశ అనేది ఇలా చక్కగా హోల్స్గా వస్తుంది అనమాట. ఇలా చక్కగా హోల్స్ వచ్చాయంటే మనకి దోశ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తుంది. సో ఇలా దోశ అంతా కూడా హోల్స్ వచ్చిన తర్వాత మీరు కావాలంటే దీని మీద ఒక 1/2 టీ స్పూన్ వరకు నూనెని కానీ లేదంటే నెయ్యిని కానీ వేసుకోవచ్చు. లేకపోతే అసలు నూనె, నెయ్యి ఏమి వేసుకోకపోయినా కానీ దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపుకు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా ఒక 30 సెకండ్ల నుంచి 1 నిమిషం పాటు కాల్చుకోండి. సో దోశ రెండు వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. సేమ్ ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోండి. ముందు వేసుకున్న విధంగానే ఈ గరిటెని పైకి పెట్టుకొని ఈ విధంగా పిండిని పెనం పైన వేశారంటే ఆ దోశల పిండి అనేది చక్కగా దాని అంతటదే ఈ విధంగా స్ప్రెడ్ అయిపోతుంది. స్ప్రెడ్ అయిపోయిన వెంటనే మనకి దోశ పైన చక్కగా హోల్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మీకు కావాల్సినన్ని దోశలు వేసుకోండి. కావాల్సినన్ని దోశలు వేసుకున్న తర్వాత మీకు ఒకవేళ పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా ఈ పిండితో చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సిన దోశలు వేసుకొని నేను ఇక్కడ బీరకాయ తొక్కల పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయో నేను మాటల్లో చెప్పలేను, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు ఈ దోశల్ని వేడివేడిగా మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇక్కడ చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. సో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.